ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం క్లాసుకు వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. సో ఈ రోజున మనము శ్రీమద్ భాగవతము మరి 4వ స్కందము 3వ అధ్యాయము 23 శ్లోకాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. సత్తం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాను ప్రావృతః యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. యదోక్షజే నమసా విధీయతే. సత్వం విశుద్ధం వాసుదేవ సద్దితం శుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. హరి బోల్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. యదోక్షజో మే నమసా విధీయతే. హరి బోల్. మాతాజీ సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః
సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. వెరీ గుడ్, వెరీ గుడ్. సత్వం విశుద్ధం వసుదేవ సద్దితం యదీయతే తత్ర పుమాన పావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే. సత్వం చైతన్యము, విశుద్ధం విశుద్ధమగు, వసుదేవ వసుదేవుడు, శబ్దితం అని తెలియబడును, యత్ కారణమున, ఈయతే ప్రకటమగును, తత్ర అచ్చట, ఉమా పరమ పురుషుడు, అపావృత ఎటువంటి దాపు లేకుండా, సత్వే చైతన్యమునందు, చ మరియు, తస్మిన్ దానియందు, భగవాన్ దేవదేవుడగు, వాసుదేవ వాసుదేవుడు, ఈ కారణమున, అదోక్షజ దివ్యుడు, మే నాచే నమసా నమస్సులతో, విధీయతే అర్చింపబడును, విశుద్ధ సత్వగుణ స్థితి యందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచుందును. భక్తి భావనమే విశుద్ధ సత్వగుణ స్థితి, దానియందే దేవదేవుడగు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. కేవలము భక్తి భావన యందే మనకి విశుద్ధమైనటువంటి సత్వగుణ స్థితి వస్తుందంట. మనకి 3 గుణాలు ఉన్నాయి కదా. ఏంట గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సహజంగా కానీ కృష్ణ భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే విశుద్ధ సత్వగుణ స్థాయికి వెళ్ళాలి. అంటే ఈ 3 గుణాలకి అతీతంగా. అందుకే కృష్ణుని త్రిగుణాతీతులు అంటారు, అలాగే వాళ్ళ భక్తులు కూడా త్రిగుణాతీతులు అంటారు. ఎందుకు త్రిగుణాతీతులు అంటే 3 గుణాలకి వారు అతీతమైన వారు. అంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచానికి చెందిన వారు కాదని అర్థం అనమాట. అందుకని విశుద్ధ సత్వగుణ స్థాయికి రావాలి అంటే కేవలము భక్తి భావన ద్వారానే, భక్తియుత సేవ ద్వారానే మనము విశుద్ధ సత్వగుణ స్థితి రాగలరు. అటువంటి స్థితి అందే వాసుదేవుడు మనకి దర్శనం ఇవ్వగలుగుతాడు. అటువంటి స్థితి అందే వాసుదేవుడు మనకి దర్శనము ఇస్తాడనమాట. అందుకని ఇక్కడ కేవలం నామమాత్రంగా భక్తి చేయటం వల్ల ఎవరికి కూడా వాసుదేవుడు వారి దర్శనం అనేది దొరకదు. సిన్సియర్ డివోషనల్ సర్వీస్, ఎవరైతే ఎంతో అంకిత భావంతో నిత్యము కూడా ముఖ్యంగా దాసానుదాస అనే భావంతో కనుక మనం భక్తి చేస్తే వారికి విశుద్ధమైనటువంటి సత్వగుణ స్థితి రాగలదు. అందుకని ఎవరు ఏ కులంలో పుట్టినా కూడా, ఎవరు ఏ ప్రాంతంలో పుట్టినా కూడా, ఎవరు ఏ వర్ణంలో పుట్టినా కూడా, ఎవరైనా కూడా కృష్ణ భక్తి భావన, కృష్ణ భక్తి చేయడం ద్వారా వారు విశుద్ధమైనటువంటి సత్వగుణ స్థితికి రాగలరు.
ఈరోజు మనము ఏం పెట్టుకున్నామంటే ఈరోజు మన క్లాస్లో టైటిల్ భక్తి భావన ఎలాగ చేయాలి. భక్తి భావన అంటే ఏమిటి అంటే నిరంతరము కూడా ఏ విధంగా నేను నీకు దాసుని అనే భావంతో మనం జపం చేయాలి. మొట్టమొదటి సర్వీస్ ఏంటి మంది జపం. ఏంటిది జపం. ఈ జపం ఎలా చేయాలి అంటే నేను నీకు దాసుని అనే భావంతో మనం జపం చేస్తూ ఉంటాం. అందుకే భావగ్రహి జనార్దన, మనము ఏ భావంతో మనము భగవంతుడి సేవ చేస్తే అటువంటి అంతర్స్ ఏ యథా మాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఎవరు ఏ విధముగా నన్ను శరణ వేడుదరో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, అన్ని విధములుగాను అన్ని మార్గములను నన్నే అనుసరించురు. ఆ విధంగా మనము జపం చేసేటప్పుడు నేను నీకు దాసుని కృష్ణ అనే భావంతో మనం జపం చేస్తే మనలో అటువంటి శుద్ధ సత్వగుణం అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఒక్క శ్లోకము ఈ యొక్క చాప్టర్లో శివుడు అలాగే సతీదేవి యొక్క సంవాదం అన్నమాట. ఇది వారిద్దరూ ఒక జరుగుతున్నటువంటి ఒక కాన్వర్సేషన్ అన్నమాట. అందుకని ఇక్కడ విశుద్ధ సత్వగుణ స్థితి యందు నేను సదా వాసుదేవునికి వందనములు అర్పించుచున్నాను. భక్తి భావనమే విశుద్ధ సత్వగుణ స్థితి, దాని యందే దేవదేవులకు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి కాగలడు. ప్రబోధన భాషకి చేసిన జీవుడు సహజముగా విశుద్ధుడు. ఎందుకు విశుద్ధుడు జీవుడు సహజంగా అంటే ఆత్మ ఎల్లప్పుడూ కూడా పవిత్రమైందే. ఆత్మ మలినం కానిది కదా, అగ్నితో దహింపనది కదా, ఇంకా ఏం చెప్పారు, నీటితో తడవనిది, ఇంకా ఖడ్గంతో ఖండించరానిది. ఇలా చూసుకుంటే కనుక మనకి జీవుడు సహజంగా విశుద్ధుడు, ఎందుకంటే ఆత్మ ఎల్లప్పుడూ కూడా పవిత్రమైంది కాబట్టి. అలాగే భౌతిక తదాత్మ్యముచే అది కలుషితము కాబోదని వేదవాగ్యంలో తెలపడింది. ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల, భౌతికమైన వస్తువుల పట్ల ఎప్పటికీ కూడా మనకి అపవిత్రము కాదు, అంటే కలుషితం కాదనమాట. దేహమునే ఆత్మగా భావించుట అనేది అపార్థము వలన కలుగుతున్నది. కనుక మనుజుడు పూర్ణముగా కృష్ణ భక్తి భావాయుతులైనంతనే విశుద్ధమగు తన నిజస్థితి అని అనుకున్నట్లుగా భావింపడను. అట్టి స్థితియే శుద్ధ సత్వము అనగా భౌతిక గుణములకు పరమైనదని పిలువబడను. ఏంటి భౌతిక గుణాలు? సత్వగుణము, రజోగుణం. ఈ మూడు ఏంటివి? భౌతికమైన గుణాలే. కానీ దీనికన్నా మించిన గుణం ఏంటిది? విశుద్ధ సత్వ గుణం అన్నమాట. ఈ విధంగా శుద్ధ సత్వగుణ స్థితి అంతరంగ శక్తి యొక్క ప్రత్యక్ష దేశమున నిలిచినందున దాని యందు భౌతిక భావన యొక్క కర్మ నిలిచిపో. ఉదాహరణకు ఇనుముని అగ్నిలో పెట్టినప్పుడు అది వేడెక్కును, పిదప అది అగ్ని వలన ఎర్రగా మారినప్పుడు ఇనుమే అయినప్పటికీ అగ్ని వలె వర్తించును. అదే విధముగా తామ్రము విద్యీకరణము చెందినప్పుడు తామ్రము వలె కాకుండా విద్యుత్ వలె పనిచేయదు. శ్రీకృష్ణ భగవాన్ అనన్య భక్తులు చేయవాడు శీఘ్రమే బ్రహ్మబోధ స్థితిని పడినని భగవద్గీత చూడండి. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మన ఇనుము కాలిస్తే ఏమవుతుంది? అగ్ని వస్తుంది. కానీ ఎలా కనపడుతుంది? మనకి అగ్నిలాగా కనపడుతుంది. కానీ ఇనుమే కదా. అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే
సగుణాం సమతీత్యాతాం బ్రహ్మ భూయాయ కల్పతే. అనగా ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు శుద్ధ సత్వం అనేది దివ్యమైన స్థితి. అది వసుదేవ అని పిలువబడును. శ్రీకృష్ణుడు యొక్క తండ్రి పేరు కూడా వసుదేవుడే. దేవదేవుడుకు వాసుదేవుడు నిరావరణముగా వెల్లడి ఉన్నందున ఆ విశుద్ధ స్థితి వసుదేవుడికి పిలువబడునని ఈ శ్లోకం వివరించింది. కనుక ఆ వ్యభిచారిని భక్తిని నిర్వహించడుగు మనుజుడు అన్యాభిలాషకత్వముడి మానసిక కల్పమును వినడాడి భక్తి యోగమనందలి విధి నియమములను అనుసరించవలను. మనకి ఒకటి గుర్తుకొస్తుంది, మనకి భక్తి యోగమనందలు విధి నియమాలంటే మనం చూస్తే కనుక ఆ 12 భగవద్గీత 12వ అధ్యాయంలో 8వ శ్లోకం 9వ శ్లోకం 10వ శ్లోకం చూసుకుంటే కనుక 8వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తాడనమాట, మయ్యేవ మన ఆదత్సం. ఏం చెప్తారంటే అక్కడ, అర్జున నీ యొక్క మనస్సుని నా ఎందే స్థిరంగా ఉంచమని చెప్తాడు 8వ శ్లోకంలో. గుర్తుందా మీకు? ఇంతమంది ఒకసారి మనం చెప్పుకున్నాం మనం, అవునా? అలా కనుక చేయలేకపోతే 9వ శ్లోకంలో మనం ఏం చెప్తారంటే భక్తి యోగమనందలి విధి నియమాలను పాటించమని చెప్తాడు, అవునా? 10వ శ్లోకంలో ఏం చెప్తారంటే నీవు నా యందు మనస్సు స్థిరంగా ఉంచలేకపోయినా భక్తి యోగమనందలి విధి నియమాలని పాటించలేకపోయినా నీవు నా కోసం కర్మ చేయమని చెప్తాడు 10వ శ్లోకంలో, అవునా? ఆ కర్మనే ఉన్నారు అకర్మ, దానికి ఇంకో పేరేంటి? కృష్ణ కర్మ అన్నమాట. ఈ విధంగా మనము కేవలం మానసిక కల్పాలను విడిచిపెట్టి భక్తి యోగమనందలి విధి నియమాలను మనము తప్పకుండా అనుసరించాలి. ఈ భక్తి యోగంలో విధి నియమాలంటే మొట్టమొదటిగా మనం ఏంటంటే జపం. ఈ జపం ఏ విధంగా చేయాలి? అపరాధరహితంగా జపం చేయాలి. ఎప్పుడు అపరాధరహితంగా జపం చేయగలుగుతారంటే అందరూ అంటూ ఉంటారు, ప్రభుజీ మేము జపం చేస్తుంటే మా నిద్ర వస్తుంది, జపం చేస్తున్నా మాకు ఏ గుర్తుకొస్తుంది చెప్పంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బయటికి ఎలాగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే బయటికి జపం చేస్తారో నిద్ర రాదు, అదేనా? అలాగే మాయ కూడా దగ్గర రాదు. ఎందుకంటే కీర్తనము శ్రవణము, అంతేకాకుండా జపం చేసింది మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది అనమాట. కొన్ని సందర్భాల్లో మనకి ఆరోగ్యం బాగలేక జపం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇది మనకి సహాయపడుతుంది. ఎలా సహాయపడుతుంది అంటే శ్వాస చెప్పేస్తుంది అనమాట, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పేస్తుంది అనమాట. అందుకని ఈ భక్తి యోగమనందలి విధి విధానాలలో ముఖ్యంగా మనకేంటి నామ జపంలో మనము అపరాధరహితంగా మనం జపం చేయాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే విశుద్ధ భక్తి యోగమనంద మనుజుడు అహేతముగముగాను అప్రతిహితముగాను తన ధర్మైనట్లు దేవదేవుడు శ్రీకృష్ణుడు సేవించును. అదే శుద్ధ సత్వము, దాన్నే వసుదేవ స్థితి అనబడును. ఏలైనా ఆ స్థితి అందే పరమ పురుషుడు శ్రీకృష్ణుడు భక్తుల హృదయమున వెల్లడి కాగలడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది అతికి తెలివిగలలు ఏం చేస్తారంటే కృష్ణుని నేను ఆజ్ఞాపిస్తాను, కృష్ణుడు వచ్చి నాకు దర్శనం ఇస్తారని చెప్పాలనుకుంటారు కొంతమంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఏ స్థితి యందు వాసుదేవుడు మనకి దర్శనం ఇవ్వగలడు, ఏ స్థితి యందు వాసుదేవుడు మనకి హృదయంలో వెల్లడి కాగలడు, ఎలాగా? ఏ స్థితి యందు? శుద్ధ సత్వ, అలాగే భక్తి భావన, అంటే సిన్సియర్ డివోషనల్ సర్వీస్ అన్నమాట. అందుకని ఇక్కడ మనం చూస్తే కనుక ఎప్పుడైతే ఒక భక్తుడు అంటే విశుద్ధ భక్తి యోగమనందు ఎటువంటి భౌతికమైన ఆలోచన లేకుండా, ఎటువంటి భౌతికమైన కోరికలు లేకుండా, ఎలాగా చెప్పండి, నదనం నజనం నసుందరి కవితాంబ జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతా భక్తిర హైతుకి త్వయి. ఓ జగదీశ,
ధనమును కూడబెట్టవలని కాని సౌందర్యవతులకు స్త్రీలను కాని అనేక సంఖ్యలో అనుయాయులు కాని నేను కోరును. నేను కోరుకునేది జన్మ జన్మలకి నీ యొక్క భక్తి యుక్త సేవ ఒకటియే. అటువంటి స్థితిని మనం ఏమంటామంటే విశుద్ధ భక్తి స్థితి అంటాం. దాన్నే మనం విశుద్ధ సత్వగుణము అని మనం చెప్పకూడదు. అటువంటి స్థితి ఎందు గనక మనం భక్తి భావంలో ఉండగలిగితే గనక శ్రీకృష్ణ భగవానుడు భక్తి హృదయమున వెల్లడి కాగలడు. అలా కాకుండా భగవంతుడు మన హృదయంలో స్థిరంగా ఉండగలడు. ఏ విధంగా స్థిరంగా ఉండగలడంటే, ఏ ఒక్క మందిరములైతే శ్రీకృష్ణ భగవానుడికి మంత్రోచ్చరణతోటి వైష్ణవ బ్రాహ్మణులందరూ కూడా మంత్రోచ్చారణతోటి ఆయనకి మందిర గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ చేస్తారో, అదే విధంగా మనందరం కూడా మన హృదయంలో భగవంతుడికి మన నామజపముతోటి, మనకు విశుద్ధ సత్వగుణముతోటి, విశుద్ధ భక్తి యోగముతోటి, విశుద్ధమైనటువంటి భక్తి సేవతోటి శ్రీకృష్ణ భగవాను మన హృదయంలో అందరూ కూడా ప్రేమ ప్రతిష్ఠ చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, కృష్ణుడు ఎప్పుడు నాతోనే ఉన్నాడు, కృష్ణుడు ఎప్పుడు నా హృదయంలోనే ఉన్నాడు, కృష్ణుడు ఎప్పుడు కూడా నాతో, కృష్ణుడే నాకు రక్షకుడు, కృష్ణుడే నాకు స్నేహితుడు, కృష్ణుడే నన్ను పోషించేవాడు, అవునా అనే ఒక భావన మనకు ఉంటుంది. భక్తి భావన అంటే ఇదే. భక్తి భావన అంటే ఏంటి? ఇదే. ఏంటి భక్తి భావన అంటే? కృష్ణుడు నాతో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతోనే ఉన్నాడు, సదా నాతోనే ఉన్నాడు కృష్ణుడు ఎప్పుడు కూడా అనేది భావన. ఆ భావనతో ఉండాలి. ఈ భావన అనేది మానసికమైన కల్పన కాదు. మానసికమైన కల్పన కాకుండా అనుభవం చెందాలి, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. సో భగవంతుడు ఉన్నాడా అంటే మీరేం చెప్తారు? నమ్మకమా, అనుభవమా? నమ్మకం అయితే ఏమైంది, నష్టం ఏంటి? నమ్మకం వల్ల నష్టం ఏంటి చెప్పండి? నమ్మకము స్థిరంగా ఉండదు, కానీ అనుభవం ఎలా ఉంటుంది? అది భక్తి భావన అన్నమాట. మనం అటువంటి భావన ఎందు అండి మనము భక్తి చేయాలి. అలాగే ఇక్కడ శ్రీల జీవ గోస్వామి ఈ యొక్క వసుదేవ స్థితిని గురించి తన రచన అయిన భాగవత సందర్భములందు చక్కగా వివరించారన్నమాట. ఏ విధంగా అంటే, శుద్ధ సత్వము అంటే వసుదేవ స్థితి నందు నెలకొని ఉన్నారని సూచించడానికి గురుదేవుని నామములకు ముందు అష్టోత్తర శత సరే కనపట్లేదు అష్టోత్తర శత ఐ థింక్ అష్టోత్తర శత నామము జతగూర్చబడినని ఆయన వివరించింది. వసుదేవుడు అనే పదము ఇతర ప్రయోజనములు సైతం ఉపయోగపడదు. ఉదాహరణ, వసుదేవుడు అనగా సర్వత్రా వ్యాపించడం భావం. సూర్యుడు కూడా వసుదేవ సద్దితం అనే పిలువబడును. గురుదేవుడు అనే పదము అనేకములకు ప్రయోజనములకు వాడి వలనను మనం ఎన్నడూ ఆ ప్రయోజనం ఉపయోగించను. వాసుదేవుడు అనే పదములకు సర్వత్రా వ్యాపించున్నవాడు లేదా హృదయస్థ పరమాత్ముడని భావము. భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకమందులో వాసుదేవ సర్వమితి అని తెలుపబడినది. వాసుదేవుడకు దేవదేవుడకు వాసుదేవుని అవగతము చేసుకొని అతన్ని శరణించుటయే వాస్తవమగు అనుభూతి. ఇందులో ఏమన్నా తగ్గిస్తే కనపడుతుందా? రైట్. అతన్ని శరణించుటే వాస్తవమగు అనుభూతి. వసుదేవ స్థితి అంటే దేవదేవుడు వాసుదేవుడు వెల్లడి కాగలడు. ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకునే వసుదేవ స్థితి అంటే ఏంటి తెలుసుకోవాలి కదా. ఏంటి వసుదేవ స్థితి అంటే? వసుదేవ స్థితి అంటే తెలుసుకోవడం ఏంటి? వసుదేవ స్థితి అంటే ఏంటి? వాసుదేవుని అవగతం చేసుకుంటూ ఇంకా శరణు తెలుసుకుంటాం. ఒక పాయింట్ మనకి స్టార్టింగ్ లో ఉంది, మనకి అనువాదంలో ఏంటిది? విశుద్ధ శుద్ధ సత్వగుణమునందు మనము భక్తి చేయాలి.
నెంబర్ 2 విశుద్ధ భక్తి యోగమునందు ఉండాలి. ఈ 2 పాయింట్లే మనల్ని వసుదేవ స్థితి అని చెప్పి అంటారు అన్నమాట. ఈ వసుదేవ స్థితి అంటే దేవదేవుడికి వాసుదేవుడు వెల్లడి కాగలడు. ఏంటి వసుదేవ స్థితి అంటే ఏంటంటే వసుదేవుడు అనేవాడు అలాగా వాసుదేవ సర్వనిధి అంటే ఎలా చెప్తున్నారంటే హృదయస్థ పరమాత్ముడుగా ఉంటాడు వాసుదేవుడు అనమాట. ఈ స్థితి కైవల్యం అంటే విశుద్ధ చైతన్యం అని పిలువబడదు అనమాట. జ్ఞానం సాత్వికం కైవల్యం అంటే మనుషుడు విశుద్ధ ఆధ్యాత్మిక జ్ఞానమునందు స్థితిలో ఉన్నప్పుడు కైవల్యమునందు స్థితిలో చెప్పబడదు. అంటే విశుద్ధ చైతన్యమందు స్థితిలో చెప్పబడదు. కనుక వసుదేవ స్థితి అనగా కైవల్యం అనే భావము. కైవల్యం అంటే ఏంటి? విశుద్ధ చైతన్యము అనే భావం అన్నమాట. అలాగే నిరాకార భావన కైవల్యము చరమానుభూతి కాదు. కానీ మనుషుడు కృష్ణ భక్తి భావన ఎందలి కైవల్యమున దేవదేవుని అవగతం చేసుకున్నప్పుడు కృతకృత్యుడు కాగలడు. ఆ విశుద్ధ స్థితి యందు శ్రవణ కీర్తన స్మరణముల ద్వారా మనుషుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును పెంపొందించుకొని శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకోగలడు. ఇక్కడ భగవద్గీత చదవటం, భాగవతం చదవటం అలాగే దాన్ని విడిచిపెడతాం కాదు. విజ్ఞానము కృష్ణ సంబంధ విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ఆచరించడం. చెప్పండి. జ్ఞాన, విజ్ఞాన, వైరాగ్య. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా శ్రవణ కీర్తన స్మరణముల ద్వారా మనుషుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును పెంపొందించుకొని శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకోగలడు. కృష్ణుని అర్థం చేసుకోవాలంటే ఎలాగ? మనకి శ్రవణ కీర్తన స్మరణము లేకపోతే కృష్ణుడు మనకు అర్థం కాడు. అందుకని కొంతకాలం ఎవరైనా జపం చేయడం ఆగిపోయారు అనుకోండి, మళ్ళీ భౌతికమైన ఆలోచన వచ్చేస్తాయి. అవునా? మళ్ళీ భౌతికమైన భావంలోకి వెళ్ళిపోతాం. అందుకే మన ఆచార్యులు చెప్తారంటే నిరంతరం కూడా ఏం చేయాలి? మనము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపం చేయడం ద్వారా మనం ఏంటంటే కృష్ణ సంబంధ విజ్ఞానమును పెంపొందించుకొని శ్రీకృష్ణ భగవాన్ని మనము అవగతము చేసుకోగలం, అంటే అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అలాగే ఈ కర్మలన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతరంగ శక్తి నేత్రము నిర్వహింపబడను. అంతరంగ శక్తి పనిచేయు విధానము కూడా ఈ శ్లోకం నందు అపావృత అనుచి వినబడింది. అంటే దేవదేవుని అతని నామము, రూపము, గుణము, సంపత్తి మొదలుగునవి దివ్యమైనవి ప్రకృతికి పరమైనందున ఆ అంశములలో దేనిరుగుడిగినను భౌతికేంద్రియములు సాధ్యం కాదు. భక్తి యోగముచే ఇంద్రియములు పవిత్రత చెందినప్పుడు అవి శ్రీకృష్ణుని నిరావరణముగా గాంచగలవు. ఋషికేశ సేవనం భక్తిని ఉచ్యతే అన్నారనమాట. అంటే వాస్తవమునకు భక్తులు భౌతిక దేహమును కలిగి ఉన్నందున భక్తి యోగము చే భౌతిక చక్షువులు పవిత్రములగుట ఏ విధముగా సాధ్యమనుచు ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ చిత్తదర్పమునకు భక్తి యోగము శుభ్రపరచడానికి దీనికి ఉపమానం కలదు. శుభ్రమగాన దర్పణమున ముఖము స్పష్టముగా కనబడో తెలిసిన విషయమే కదా. అంటే అద్దము. అవునా? ఎప్పుడైతే ఒక అద్దము శుభ్రంగా ఉంది, దాంట్లో మనం చూసుకుని మన ఫేస్ మీద కనబడుతుంది. అదే విధంగా మన మనోదర్పణము అంటే ఏంటి? మనస్సు అన్నమాట. ఈ మనోదర్పణము శుభ్రపరచడం ద్వారా మనుషుడు దేవదేవుని సృష్టమైన భావన పొందగలడు. అంటే మనం అప్పుడే మన వాసుదేవుని మనం అవగతం చేసుకోగలమండి. ఎప్పుడు మన మనో శుభ్రం. ఈ మనో శుభ్రం అవ్వాలంటే ఎలాగా? అభ్యాస యోగయుక్తేనా అంటే ఏంటి? మనము భగవంతుడికి నియమ నిబంధనటువంటి భక్తియుక్త సేవ. అభ్యాస యోగయుక్తేనా అంటే ఏంటి? భక్తి యోగములో మనం నెలకొని ఉండాలి. అంటే మన మనస్సును ఏ విధంగా శుభ్రం చేసుకోగలుగుతాము? ఒక అద్దాన్ని మనం గుండెతో శుభ్రం చేస్తాం. మరి మన మనసును ఏ విధంగా శుభ్రం చేస్తాం? హరినామ జపం ద్వారా ఈ కలియుగలో మనం మన మనస్సుని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే భగవంతుడికి సేవ ద్వారా మందిర మార్జనం. అదేనా? అంటే ఒకరు భగవంతుడి కోసము, భగవంతుడి సేవ కోసం, భగవంతుడి ప్రీత్యర్థం మందిరాన్ని ఒకరు శుభ్రపరచవచ్చు. అలాగే భగవంతుడికి
ఏమంటారంటే పూలమాలని వారు తయారు చేయవచ్చు, గార్లెన్స్ తయారు చేయవచ్చు. అలాగే భగవంతుడు ప్రీత్యర్థం వారు భగవంతుడికి నైవేద్యాన్ని ప్రిపేర్ చేయవచ్చు. అలాగే భగవంతుడికి జపము చేయవచ్చు, కీర్తనము, శ్రవణము, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏం శుభ్రపడుతుంది? మనోదర్పణము శుభ్రపడుతుంది. మనోదర్పణం శుభ్రపరచకుండా ఎవరు కూడా భగవంతుని చేరుకోవడం కష్టము. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చేతోదర్పణమార్జనం భవ మహాదవాగ్ని నిర్వాపనం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మరి శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదట ఈ శ్లోకంలో మొదలుపెట్టి చేతోదర్పణమార్జనం భవ మహాదవాగ్ నిర్వాపనం. ఏ విధంగా దర్పమైనటువంటి అంటే అద్దం మీద ఆ దుమ్ముని, ఆ ధూళిని మనము గుడ్డతో శుభ్రం చేస్తామో మన హృదయాన్ని కూడా శుభ్రం చేయాలి. దేనితో? హరినామ జపంతో, హరినామ సంకీర్తితో. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ